నమస్తే సార్. ఏంటి సార్ బామ్మర్ది గారు బ్యాగ్ పోయిందా? ఏ ఏరియా సార్? హ్యాబిట్సా? ఒక్క నిమిషం సార్. హ్యాబిట్స్ లో రౌడీ అడిగి లైన్ కలుపు. హలో, కొత్తదా సార్? అది ఎమ్మెల్యే గారి బామ్మర్ది బ్యాగు. ఎన్నింటి సార్? 7 ఉదయం రాత్రి. ఉదయం 7 రాత్రి 7 ఉదయం 7 ఉదయం 7 గంటలకే. వీటిలో ఎక్కడ సార్? ఎక్కడ సార్? టాక్సీ స్టాండ్ పక్కన. టాక్సీ స్టాండ్ పక్కనే. ఏంటి 2 బ్యాగులు దొరికాయా? కలర్ పచ్చదా? బ్లూ కలర్ పచ్చదే. ఏంటి బ్యాగ్ లో వీడియో కెమెరా? ₹1,00,000. ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఉంది సార్. దొరికింది సార్, దొరికింది. అరగంటలో మీ ఇంటి ముందు ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగా అరగంటలో బ్యాగ్ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండాలి, అర్థమైందా? జూబ్లీహిల్స్. ఏంటయ్యా నీ నసా? మా అమ్మాయి పెళ్లి అయిపోతుందయ్యా. అయితే నేనేం చేయమంటావు? కావాలంటే చెప్పు, ఉంచుకుంటా. అయ్యో. ఏయ్, ఎంత ఉందో చెప్పు. ₹1 ఉందయ్యా. ఏమయ్యా మా అయ్యగారు నీకు బిచ్చగా కనపడుతున్నాడా? ఎలా నాకొద్దయ్యా. అదుగో చూడు, అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. పులి లైన్ లోకి వస్తాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని పులితో చెప్పే, మిగతాది పులే చూసుకుంటాడు. వెళ్ళు. Sir, he's on screen, sir. చూపించు. నువ్వు నాకెందుకు సెలెక్ట్ చేసావు? నేను నీకంటే పెద్ద ఆఫీసర్ అనేగా. నీకంటే నాకంటే మనందరికంటే పెద్ద ఆఫీసర్ ఎవరో తెలుసా? ఆ పెద్ద ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు నేను నెలల తీసుకునే జీతం అలాంటి వాళ్ళ కష్టార్జితం నుంచి వస్తుంది. మనం నెలల జీతం ఎందుకు తీసుకుంటున్నాం? అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే కాపాడడానికి, సమస్యలు వస్తే తీర్చడానికి. అలాంటి పెద్ద ఆయన ఇంట్లో దొంగతనం జరిగి కూతురు పెళ్లి ఆగిపోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే నువ్వేంట్రా అన్నావు? ఆయన కూతురు గురించి నువ్వేంటన్నావు? నువ్వు కొడుకు పుట్టిన ఆడపిల్లకి భర్తగా ఉంటుంది, ఆడపిల్లకి తండ్రిగా ఉంటుంది, ఆడపిల్లకి. ఇంతమంది ఆడపిల్లల్ని జీవితంలో పెట్టుకుని ఇంకొక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నువ్వు పోలీస్ గుండావా? రేపు గురైన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ రేపు గురవుతాను భయపడకూడదు. దోపిడీకి గురైన మనిషి పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ దోపిడీకి గురవుతాను భయపడకూడదు. జనానికి పోలీస్ అంటే భయం కలగకూడదా? ప్రేమ కలగాలి, ప్రేమ కలిగేలా ప్రవర్తించాలి. కాకి చొక్కాలు తప్పులేదురా. నేను తప్పుడు మనిషి కాకి చొక్కా వేసుకోవడం తప్పు. జాఫర్. ఎస్ సార్. ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అనే నేను భారతదేశానికి, భారత రాజ్యాంగ మర్చిపోయావా? ఇప్పుడు నేను చెప్తాను, ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అని నేను భారతదేశానికి, భారత రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని
భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడనే ఉంటానని రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలను సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని మనోపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. మనోపూర్వకంగా ప్రమాణం చేస్తున్నారు. మనసులో చాలా తేలిగ్గా ఉంది కదా. ఇప్పుడు నీకు దైవాన్ని చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుందా? దిలీప్, నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు. అదే దివ్యత్వం, అదే దైవం. మో నా బైక్ పోయింది సార్. కంగారు పడకండి, మీరు కూర్చోండి. నా బైక్ నేనున్నాను కదా, నాది గ్యారంటీ. ముందు కూర్చోండి. నా బైక్ కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? నా బైక్ సార్. కాఫీయా, టీయా? కాఫీ. ఒక ముఖ్యమైన వస్తువు కనిపించకుండా పోయింది. ఏంటి? నా గుండె. సార్ సార్ ఆగండి సార్. మీరు నన్ను లవ్ చేస్తున్నారా లేదా? నా కారణం చెప్పి వెళ్ళండి. నా లక్ష్యం వేరు. నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న నా దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రేమ దోమ అని చెప్పి నా లక్ష్యాన్ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ప్రేమించడం, పెళ్లి చేసుకుని ఇంట్లో పెళ్ళం కుంగు పట్టుకుని దాని చుట్టూ తిరగడం ఇదంతా నా వల్ల కాదు. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. అంటే మీరెవరిని లవ్ చేయదలుచుకోలేదా? ఎవరిని? మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అది కూడా నా మైండ్ సెట్ తో, నా మోటివేషన్ తో, నా స్పిరిట్ తో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ దొరికితే మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అంటే ఈ మగపులికి తగ్గట్టు ఒక ఆడపులి కావాలి. రా చెప్తా. ఎవరు లేవద్దు, కదలద్దు. ఎవరైనా లెక్చారా? వస్తారు. బెయిల్ పెన్ తర్వాత డబ్బు తీ.